అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకు గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి ఈ రోజుటి వీడియోలో 35వ శ్లోకం గురించి చెప్పుకుందాం. మనకు గత శ్లోకంలో ఏం చెప్పారంటే, తాత్విక చింతనతో జీవించే వాళ్ళని సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు. సో వాళ్ళని ఎలా అడగాలో కూడా మనకు గత శ్లోకంలో చెప్పారు. ఇంకా ఈ 35వ శ్లోకం గత శ్లోకానికి కొనసాగింపుగానే వస్తుంది. మనం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యజ్జత్వానా పునర్మోహం ఏవం యాససి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మ యథోమయి. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. యజ్జత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మ యథోమయి. ఇది 35వ శ్లోకం. ఈ 35వ శ్లోకం యొక్క భావం, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వెప్పుడు మోహంలో పడవు, నా వలనే సమస్తాన్ని నీయందే చూసుకోగలుగుతావు. మనకు గత శ్లోకానికి కొనసాగింపుగానే ఈ శ్లోకం చెబుతున్నారు కాబట్టి ఆ జ్ఞానంలో ఉన్నారు. ఏ జ్ఞానం? పూజనీయ వ్యక్తుల్ని, తాత్విక చింతనతో జీవించే వాళ్ళని వినయంతో సేవించి ప్రార్థించి అడిగి తెలుసుకున్నామంటే, అంటే అక్కడికే మనకు ఒకరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయం అర్థమవుతోంది. గౌరవప్రదమైన వ్యక్తులతోనూ పూజనీయ వ్యక్తులతోనూ పెద్దవారితోనూ ఎలా ప్రవర్తించాలనే విషయం మనకు గత శ్లోకంలో చెప్పిన విధానంతోనే అర్థమవుతుంది. అంటే మనకు మంచి చెడు తెలుస్తుంది, గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒకరిని వినయంతోనో భక్తితోనో ఆర్తితోనో అడిగాము అంటే, వాళ్ళు కఠినాత్ములే అయినా కూడా, వాళ్ళు కాస్త కాఠిన్య హృదయంతో ఉన్నవారైనా కూడా, ఇతరులతో పెద్దగా కలవని వాళ్ళు కూడా, ఇతరులకు పెద్దగా రెస్పాండ్ కాని వారు కూడా మనం వినయంతో అడిగాము అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న వాస్తవమైన జ్ఞానాన్ని, నిజమైన విషయాన్ని, ఒక విషయంలో ఉన్న సూక్ష్మాన్ని, జ్ఞానం అంటే ఏంటి? మనకు వాస్తవాలు తెలుసుకోవడమే కదా. సో ప్రతి విషయంలోనూ కొన్ని సూక్ష్మార్థాలు కూడా ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసుంటుంది అన్నమాట. అంటే ఎవరి రంగంలో వాళ్ళు సంపాదించిన జ్ఞానం, మనకు ఏ రంగంలో అవసరమైనా కూడా అందులో ఉన్న కీలకమైన విషయాలు కొన్ని తెలుసుకుంటే కానీ ఆ రంగంలో మనం నిష్ణాతులు కాలేమన్నమాట. సో ఇలా నిష్ణాతులు కావాలంటే, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే అవసరం లేకుండా కొంతమంది అసలు చెప్పరు. ఎందుకంటే అది తెలుసుకోదగినంత అర్హత మనకు ఉండాలి. ఈ అర్హత మనకుంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, మన ప్రవర్తన ద్వారానే తెలుస్తుంది. మనం అహంకారంతో ప్రవర్తించాము అంటే వీళ్లకు చెప్పవలసిన అవసరం లేదు అని ఎదుటి వాళ్ళు వారికి వారుగా నిర్ణయించుకుంటారు. ఏంటి అంటే, అహంకారంతో ఉన్నాము అంటే అజ్ఞానంతో ఉన్నామనేది కూడా 100% వాస్తవం. ఇతరులను గౌరవిస్తూ, పెద్దలకు గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండేవాళ్ళు ఎంత జ్ఞానం వచ్చినా కూడా అణిగి మణిగి ఉంటారన్నమాట. వీళ్ళకు వాస్తవం తెలుసు కాబట్టి, అంటే నాకు తెలిసింది మాత్రమే గొప్ప కాదు, నాకు తెలియంది చాలా ఉంది, దీనంతా తెలుసుకునేంత వరకు నేను ఎట్టి పరిస్థితిలో అహంకారంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని వీళ్ళకి తెలుసు. సో ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు అహంకారాన్ని చూపడు, ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు అహంకారాన్ని చూపడు. కాబట్టి వీళ్ళకి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి తగిన వ్యక్తిత్వం, మనస్తత్వం కూడా ఉంటాయి. వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు ఎదురు చూసే విధానం, వీళ్ళ యొక్క ఆర్తి చూస్తే ఎంత కఠినంగా ఉన్న వాళ్ళైనా సరే, అవతలి వాళ్ళు పెద్దగా మాట్లాడని వాళ్ళైనా సరే, పెద్దగా ఇతరులకు రెస్పాండ్ కాని వాళ్ళైనా సరే, వీళ్ళు అర్హులు, వీళ్ళకి ఈ రహస్యం చెప్పడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు, సమాజానికి ఇంకా కొంచెం మంచి జరుగుతుంది అని వాళ్ళు అర్థం చేసుకొని, నిజంగా సూక్ష్మాతి సూక్ష్మ రహస్యాలు కూడా అర్హత కలిగిన వ్యక్తులకు, వినయంతో ఉన్నవారికి జ్ఞానులు చెబుతారు. జ్ఞాని అని వాళ్ళని అందుకే అంటారు. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదని వాళ్ళకి తెలుస్తుంది. అలా చెప్పినప్పుడు మనకు ఆ సూక్ష్మ రహస్యాలు తెలిసి మనం ఆ విషయంలో మరికొంత సాధన చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇలా లభించిందంటే, అంటే మనకు సూక్ష్మాతి సూక్ష్మ రహస్యాలు తెలుస్తున్నాయి కాబట్టి మనం మరికొంత సాధన చేసుకొని మరికొంత జ్ఞాన సముపార్జన చేసుకుంటాం. కాబట్టి ఇలా తెలుసుకోవడం వల్ల నా వలనే అంటే విష్ణుతత్వం. విష్ణుతత్వం అంటే ఏంటి? విశ్వం విష్ణువు, ప్రపంచం మొత్తం నిండి ఉన్నది విష్ణువే. విశ్వం మొత్తం ఆక్రమించి ఉన్నది, ఆవరించి ఉన్నది కూడా విష్ణుతత్వమే. అంటే మొత్తం నేనే అయినప్పుడు ప్రత్యేకంగా ఇది నాది కాదు అని చెప్పడానికి ఏమీ ఉండదు, మొత్తం నాది. అంటే ప్రతి ఒక్క బాధలోనూ, సంతోషంలోనూ, ఆనందంలోనూ, దుఃఖంలోనూ కూడా మనల్ని చూసుకుంటూ ఉండడం, ఎదుటి వాళ్ళ యొక్క కష్టంలో కూడా మనల్ని చూసుకుంటూ ఉండడం. సూక్ష్మంలో మోక్షం అంటూ ఉంటారన్నమాట. చిన్న విషయంలో అనంతాన్ని చూడడం, అనంతమైన విషయంలో సూక్ష్మమైన విషయాన్ని చూడడం. ఇంత పెద్ద పదాలు మనకు అర్థం కాకపోవచ్చు కానివ్వండి, చాలా చిన్న అర్థంతో మనం దీన్ని కొంతవరకు ఊహించుకోవడానికి అవకాశం ఉంది. ఏంటంటే
మహావృక్షాల యొక్క విత్తనాలు చూడండి. రావి చెట్టు, మర్రి చెట్టు ప్రస్తుతం మనకున్న సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొంత మహావృక్షాలుగా మారగలిగినవి రావి వృక్షం మరియు మర్రి వృక్షం. మర్రి వృక్షం కంటే కూడా రావి వృక్షం చాలా దూరం విస్తరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది ఊడలు వదులుతూ వస్తుంది. ఆ ఊడలు మళ్ళీ భూమిలోకి వెళ్ళి వేర్లుగా మారి అవి మళ్ళీ మహావృక్షంగా విస్తరించడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా కూడా చాలా ఉన్నాయి. ఇలా మహావృక్షాలుగా మారగలిగిన ఏ చెట్టు యొక్క విత్తనాన్నైనా మీరు చూడండి, చాలా చిన్నదిగా ఉంటుంది. రావి చెట్టు విత్తనం ఎంత ఉంటుందండి, అసలు గసగసాలు కంటే చిన్నగా ఉంటుంది. అదే సమయంలో మర్రి చెట్టు విత్తనాలు కూడా అదే సూక్ష్మంగానే ఉంటాయి. ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద వృక్షం ఉన్నది వాస్తవమే కదా. విత్తనాన్ని మాత్రమే చూస్తే మనకు ఆ విత్తనం యొక్క గొప్పతనం మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆ విత్తనం వచ్చిన చెట్టును గమనిస్తే, ఆ చెట్టును గమనించిన తర్వాత ఈ విత్తనాన్ని చూస్తే ఖచ్చితంగా మనకు రెండిటికి ఉన్న పొంతన అర్థమవుతుందన్నమాట. ఇలా చూడగలిగి రావడం అంటే విత్తనంలో వృక్షాన్ని చూడడం. అంటే విత్తనాన్ని చూడకుండా కేవలం వృక్షాన్ని చూసి దీని యొక్క విత్తనం ఇలా ఉంటుందని మనం ఊహించుకోవడం మనది తప్పు అవుతుంది. సో వృక్షాన్ని విత్తనాన్ని రెండూ చూసినప్పుడే మనకు కొన్ని నమ్మలేని వాస్తవాలు అర్థమవుతుంటే మనం సాధారణంగా సామాజికంగా చూడాల్సిన సందర్భంలో. కానీ ఎప్పుడైతే మహావృక్షం యొక్క విత్తనం అతి సూక్ష్మంగా ఉంటుందో, ఇలాగే ఆ విత్తనంలోనే ఈ మహావృక్షం ఎలా దాగి ఉంటుందో, అలాగే నా వలనే అంటే నేను ఇవన్నీ చూస్తున్నాను చెబుతున్నారన్నమాట. ఇంత పెద్ద విశ్వాన్ని నా లోపలే ఉంది, నేను అసలు ఆకారమే లేదు, నాకు అసలు ఇదే ఒక ఉనికి ఏం చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మొత్తం నేనే, అంటే ప్రపంచం మొత్తానికి ఆవరించుకొని ఆక్రమించుకొని నిండి ఉన్నది నేనే, అనంతం. ఈ అనంతంలో ఉన్నది విష్ణువే, ఈ అంతం లేనిది విష్ణుతత్వమే. కాబట్టి నేను అన్నిటినీ నాలో చూస్తున్నాను, నాలో అన్నీ ఉన్నాయి, అన్నీ నాయందే ఉన్నాయి, నేను అన్నిట్లోనూ ఉన్నాను. ఇది విష్ణుతత్వం. కాబట్టి ఇలా నాయందే నువ్వు అన్నిటినీ చూడగలుగుతావు, సమస్తాన్ని నీ లోపల కూడా చూడగలుగుతావు. చూడగలిగిన దృష్టి నీకు ఏర్పడుతుంది. అంటే ప్రతి విషయం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రహస్యాలు తెలుసుకోగలిగిన యొక్క దృష్టికోణం, ఆత్మజ్ఞానం నీకు ఏర్పడుతూ వస్తుంది. వినయంతో భక్తితో సేవించి ప్రార్థించే లక్షణం నీకు వచ్చి, నిజమైన అర్హత కలిగిన వ్యక్తుల్ని నువ్వు వినయంతో సేవించి ప్రార్థించి తెలుసుకోవడం వల్ల అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. సమస్తాన్ని నీ యందు చూసుకోగలిగినప్పుడు, అంటే కష్టంలో సుఖాన్ని, సుఖంలో కష్టాన్ని, నీ సంతోషంలో ఎదుటివాడి సంతోషాన్ని, ఎదుటివాడి సంతోషంలో నీ సంతోషాన్ని, నీ కష్టంలో ఎదుటివాడి కష్టాన్ని, ఎదుటివాడి కష్టంలో నీ కష్టాన్ని. ఏంటంటే మనకొచ్చే సుఖాలు, సౌకర్యాలు, సంతోషాలు చాలా ఆనందంగా తీసేసుకుంటాం. కానీ ఇతరులు సంతోషంగా ఉంటే చూసి అంగీకరించలేని లక్షణం మానవ నైజంగా ప్రస్తుతం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతారు, ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, అంటే వాస్తవాన్ని చూడగలిగిన శక్తి జ్ఞానం నీకు కానీ వస్తే, నువ్వు నీలోనే నా వల్లనే, అంటే నేను ఎలా చేస్తున్నానో నీ అందే నువ్వు సమస్తాన్ని చూసుకోగలుగుతావు. ఇది ఎందుకు చెప్పారు? మహాభారతంలో చూసుకుంటే ఈయనది ఎటువంటి స్వార్థం లేకపోయినా, ఈయనది ఎటువంటి తప్పు లేకపోయినా అందరికీ అన్ని విషయాలు ముందే చెబుతూ వచ్చినా కూడా ఏంటంటే ఆ యుద్ధం జరగకూడదని ఈయనే మధ్యవర్తిగా ఉండి సంధి చేయడానికి వెళ్ళారు. పెద్దలకు కూర్చోబెట్టి చెప్పారు, ఇలా యుద్ధం జరిగితే మొత్తం ఇబ్బందులు వస్తాయి, చాలామంది నష్టపోతారు, ఎవరు ఎలా మరణిస్తారో చెప్పలేము, యుద్ధం జరగకుండా చూడండి అని అందరికీ కూడా చెబుతూ వచ్చారు. ఈయన ప్రయత్నం చేయకుండా అయితే నేరుగా యుద్ధానికి వెళ్ళలేదు. అందరికీ చెప్పినా ఎవరు మేమేమి చేయలేము, చెయ్యెత్తేసే ఒక పరిస్థితే వచ్చేసింది. చివరాఖరికి కౌరవులందరూ మరణిస్తే కౌరవుల యొక్క తల్లిగారైన గాంధారీదేవి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని శాపం పెట్టారు, నీ వంశం నిర్వంశం అయిపోతుంది. ఆయన అప్పుడు కూడా ఆమెను ఏమీ అనలేదు, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, అంటే తననే దూషించినా ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇలాగే జరగాలని, ఇలాగే జరుగుతుందని ఆయనకు తెలుసు. విధిని మార్చాల్సిన అవసరం కానీ మార్చే ప్రయత్నం కానీ నాకు లేదు, జరగాల్సిన విధంగా జరిగిపోవడమే విధి అని ఆయన అంగీకరించారు. కాబట్టి ఎందుకు ఆయన సృష్టికి విధికి మర్యాద ఇస్తున్నారు కాబట్టి, మార్చగలిగి ఉండి ఏ రకమైన ప్రయత్నం ఆయన చేయలేదు. అక్కడ ఎలా జరగాలో అలా జరుగుతోంది చెబుతూ వెళ్ళిపోయారు. మనకు కూడా ఏం చెబుతున్నారు, నీ ఎందే నువ్వు సమస్తాన్ని చూస్తే, జరిగేదాన్ని చూసి సంతోషపడము, బాధపడము, ఏడవటము, ఇతరులు నిందించడము, నిన్ను నువ్వు గొప్పగానో తక్కువగానో చేసుకోవడము చూడవు. ఇది భగవదేచ్ఛ, ఇది దైవ సంకల్పము, ఇది విధి అని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతావు. ఇతరులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ నువ్వు ఇబ్బంది పడే ప్రయత్నం కానీ చెయ్యవు, వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాము చెబుతున్నారు. ఓకే, ఇదే అండి మనకు 35వ శ్లోకం యొక్క భావం.
చాలా అర్థవంతమైన శ్లోకంగా ఉంటుంది, అర్థం చేసుకుంటూ వెళ్ళే కొద్దీ. ఓకే అండి, ఇంకొక అత్యద్భుతమైన, విలువైన, అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.